చంద్రబాబు మీద రాయి దాడి అన్నటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ పెద్దగా ఎక్కువగా ప్రస్తావించలేదు. ఎందుకంటే అక్కడ ఎవరిని పట్టుకోలేదు కాబట్టి. అయితే జగన్ మీద రాయి దాడికి సంబంధించి మాత్రం ఆయనలో ఆగ్రహం రగులుతూనే ఉంది. జగన్‌కి రాయి తగిలితే ఇది రాష్ట్రానికి అంత మంటెక్కాలా అంటూ నిన్న ఆగ్రహంతో ఊగారు. ఇవాళ తాజాగా రాయి దాడి విషయంలో బాధ్యత వహించాల్సింది అధికారులతోనే విచారణ చేయిస్తే ఎట్లాగా? ఎవరైతే రాయి దాడి కారణమైనటువంటిది ఎవరిని పట్టుకోవాలంటే ఒక ప్రత్యేక టీం ఎయ్యాలి గానీ అదే పోలీసులకు అప్పచెప్పడం ఏంటి అని నిలదీశారు. సీఎం భద్రతలో విఫలమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ పోలీస్ కమిషనర్ బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తే రాయి విసిరింది ఎవరో తెలుస్తుంది. ప్రధాన పర్యటనలోనూ సెక్యూరిటీ పరమైన లోపాలు వెల్లడైనాయి. ఈ విషయం మీద ఎన్నికల సంఘం దృష్టిలో సారించాలి అని చెప్పి ఏదైతే జగన్ మీద రాయి విసరడం అన్నటువంటి కారణంగా ఇప్పుడు డీజీపీని మార్చాలి. ఇంతకుముందే డీజీపీని మార్చమన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చమన్నారు. అసలు వాస్తవంగా ఇంటెలిజెన్స్ చీఫ్ కింద ఎన్నికలకి ప్రత్యక్ష ఎన్నికలకి ఏ సంబంధం ఉండదు. వీళ్ళు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ని ప్రత్యేకించి టార్గెట్ చేస్తూ ఉన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ సిపిని టార్గెట్ చేశారంటే ఒక అర్థం ఉంది. ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే సమాచారాలు ఎక్కడ అందిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు తమ మనిషిని పెట్టుకోవచ్చు అన్నటువంటి రూట్లో ఆలోచిస్తున్నారు.